తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వృద్ధ మహిళ కమలమ్మను బురిడి కొట్టించి 3 సవర్ల బంగారు చైన్ను చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఈమె గాదంకి నుండి పాకాలకు ఆర్టీసీ బస్సులో వస్తుండగా ఉదయం 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. 2 మహిళలు దొంగలు ఉన్నారని చెప్పి గిల్ట్ చైన్ ఇచ్చి పరారయ్యారు. బంగారు చైన్ విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలు పాకాల మండలం గాదంకి పంచాయతీ బత్తినవారిపల్లికి చెందినవారు. ఈమె పని నిమిత్తం పాకాలకు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందడంతో వెంటనే పాకాల ఎస్ఐ హరీష్ పాకాల ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించారు. ఆర్టీసీ బస్సు వివరాలను ఇతర సమాచార వివరాలను పాకాల ఆర్టీసీ కంట్రోలర్ రవిచంద్రన్ అడిగి తెలుసుకున్నారు. పాకాల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాసు మరి గాయంకి మనం పచ్చనడికి పాకాలకు చెప్పినాను. పాకాలకు దిగినాను. 2 లేడీసులు నా వెనకనే దిగినారు. నన్ను బలంతంగా పక్కన కూర్చొని ఒక ఆయన పడ్డాను. గుడిసె అయినా తీసి బ్యాగులో పెట్టుకో ఆమె వస్తాను దొంగలు 2-3 మాటలు వచ్చింది. మా దగ్గరికి రావాలి బ్యాగ్లు తగలేస్తుంది. మాది పోయింది, నాది ఫుడ్ పోయింది, ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె నేను ఎత్తుకోలేదు. 2 మాటలు జరిగింది. ఆమె పక్కన కూర్చోవాలంటే కూడా కూర్చొని చేసింది బలంతంగా. ఆమెది నాది కూడా బుర్సని తీసిన బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఆమె 4 మాటలు జరుగుతున్నాను. అది పెట్టి నీది కూడా తీసేయని ఆమె తీసింది. నా బ్యాగ్లో పెట్టుకుని ఎత్తికి పెట్టి ఆమె ఇది మార్చి పెట్టేసింది. అది జరిగింది. మా అమ్మమ్మ పాకాల బస్ స్టాండ్లో బస్సు ఎదుగుతుంటే 2 లేడీస్ వచ్చి కూడా ఉండి దొంగలు వస్తున్నారని చెప్పి మా అమ్మమ్మ చైన్ తీసి పెట్టుకొని నీ బ్యాగ్లోనే పెడతాను అని చెప్పేసి ఆమె చైన్ తీసి చూపించినట్టు తీసి పెట్టినట్టుగా చూపించి ఉమా గోల్డ్ చైన్ పెట్టేసి దాంట్లో బంగారు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. పాకాల స్టేషన్లో పోయి మా అమ్మమ్మ నేను వచ్చి కంప్లీట్ చైన్ పోయిందనేసి కంప్లీట్ ఇచ్చేదాన్ని పాకాల స్టేషన్లోకి వచ్చి కంప్లీట్ ఇచ్చేదానికి వచ్చినాం సార్. సవరాలు చైన్ సార్ అది పోయిండేది దొంగతనము. పాకాల స్టేషన్లో కంప్లీట్ ఇచ్చేదానికి వచ్చినాం సార్. కంప్లీట్ ఇచ్చినాం సార్.